హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, మీ దగ్గర ఒక ₹1,00,00,000 ఉంది. దాంతో ఇల్లు కొనుక్కుందాం కాకపోతే అరే మొత్తం క్యాష్ ఉంది కదా! మనం కట్టేసి ఇల్లు తీసేసుకుందాం. ఈఎంఐ బాధలు మనకెందుకు? లోన్‌లు అవసరమా? అని ఇలా అనుకుంటూ ఉంటారు కదా! దీని వెనకలే ఒక చిన్న కిట్క్ ఉందని చెప్పేసి అంటున్నారు. ఈ అంటున్నది ఎవరో కాదు, పిఎస్ చంద్రశేఖర్ గారు. ఆయన యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అనమాట. మరి ఆయనతో మాట్లాడదాం. మరి ఎలా కొనుక్కుంటే బాగుంటుందో అడిగి. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే. సార్, మరి నేను చెప్పినట్టే ₹1,00,00,000 ఉంది. ఒక ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నాను. సో లోన్ అవసరం లేకోకుండా హ్యాపీగా నెట్ క్యాష్ కట్టేసేసి తీసుకుంటే అయిపోతది కదా! సానిక గారు, ఫస్ట్ ఇల్లు గురించి మనం మాట్లాడుకుంటే బయింగ్ ఏ హోమ్, టేకింగ్ లోన్ అనేది మనం మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరు చేసేది ఫస్ట్ థింగ్ బిఫోర్ మ్యారేజ్, జస్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ బయింగ్ ఏ హౌస్ విత్ లోన్. రైట్. వాళ్ళ దగ్గర డబ్బులు ఉందో లేదో తర్వాత సంగతి. వెల్త్ అంతలో క్రియేట్ చేసి ఉంటే వెల్ అండ్ గుడ్. మీరు చెప్పినట్టు వన్స్ ఇయర్. బట్ జనరల్గా ప్రతి ఒక్కరు చేసేది అంటే లోన్ తీసుకునే ఇల్లు కొంటారు. సో ఒక ఫండ్ మీకు ఒక 1 year కార్పస్ ఉన్నా సరే మీకు దాని నుంచి ఒక ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకుంటూ లోన్ తీసే కొనాలి. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ అవన్నీ వస్తుంటాయి. సరే, ఇప్పుడు ఫస్ట్ మనం ఇల్లు లోన్ తీసుకుని కొనడం కరెక్టా అని మనం మాట్లాడుకుంటే సార్, ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి. ఎప్పుడు ఇల్లు కావాలని మనం మాట్లాడుకుంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా ఏదో స్టేట్లో ఉన్నారు, మీరు ఇక్కడ పనిచేస్తున్నారు అనుకున్నాను హైదరాబాద్. ఫస్ట్ మీరు చూడవలసింది ఏంటంటే ఆ ఇల్లు కొనడం ఇన్వెస్ట్మెంట్స్ కోసం కొంటున్నారా, మీరు ఉండడానికి కోసం కొంటున్నారా? బిఫోర్ గోయింగ్ టు లోన్ విల్ టాక్ దిస్. అంటే ఒక ఇల్లు మీరు ఉండడానికి కొంటున్నారా, లేకపోతే ఏదో ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటున్నారా అనేది ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే, ఒకవేళ మీరు ఉందాం అనుకుంటున్నారు ఆ ఇంట్లో, ఎన్ని సంవత్సరాల వరకు మీరు ఉండదలుచుకున్నారు? 5 to 7 years, 6 years, లేకపోతే ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నారు? వెరీ ఇంపార్టెంట్ సినారియోస్ విచ్ బిఫోర్ బయింగ్ ఏ హౌస్. ఎందుకంటే మీరు ఇవాళ కొనేసి ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే నేను ఇల్లు వద్దంటాను. ఓకే, ఒకవేళ మీరు ఉండడానికి అని మాట్లాడుకుంటే ఎన్ని సంవత్సరాల వరకు ఉంటారు మీరు? అది చాలా ఇంపార్టెంట్. లేదు, మీరు ఇప్పుడు కొనేసి ఉంటాను అనుకుని చెప్పి మళ్ళీ 1 yearలోనే మీరు బయటికి వెళ్ళిపోతే ఆ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మళ్ళీ బర్డెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బిఫోర్ ఇల్లు కొనుక్కునే ముందు నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఇల్లు కొనుక్కునే ముందు ఒక ప్లానింగ్ చేసే ముందు సైమల్టేనియస్గా లేదంటే ముందైనా సరే మీకు వెల్త్ క్రియేషన్ మీ స్ట్రాటజీలో ఉండాలి. ఓకే, అంటే ఒక వెల్త్ క్రియేషన్ ఎందుకు కావాలని మాట్లాడుకున్నప్పుడు మన లాంగ్ టర్మ్ గోల్స్ లైక్ రిటైర్మెంట్ అవ్వచ్చు, పిల్లల ఎడ్యుకేషన్ అవ్వచ్చు, మ్యారేజ్ అవ్వచ్చు, హౌస్ కొనడానికి రావచ్చు. జనరల్గా మనం హౌస్ కొనేటప్పుడు ఒక 20% డౌన్ పేమెంట్ చేయాలి. రైట్. ఆ 20% అయినా మన దగ్గర డబ్బులు క్యాష్ ఉండాలి కదా. సో మళ్ళీ మీరు ఏం చేస్తారు, ఆ 80% హౌస్ లోన్ తీసుకుని ఆ 20% మళ్ళీ పర్సనల్ లోన్ తీసుకడతారు. సో యూఆర్ గోయింగ్ ఇన్ ఎ ట్రాప్ ఆఫ్ ఈఎంఐ, డెప్ట్ ట్రాప్ లో వెళ్ళిపోతున్నారు మీరు. సార్, ఇంకోళ్ళు ఏంటంటే చాలా మంది చేసేది ఏంటంటే, వాళ్ళకి వచ్చేది ఒక 1 lakh శాలరీ అయితే 1 month, వాళ్ళు 90 లక్షలు ₹1,00,00,000 ఫ్లాట్ తీసుకుంటారు లోన్. రైట్. అంటే ఒకవేళ ₹1,00,000 వచ్చినా ఒక 80 లక్షలు తీసుకున్నా, 90 లక్షలు తీసుకున్నా ప్రతి నెల 80 లక్షలు, 70,000, 80,000 కడుతూ ఉండాలి. సో వాళ్ళ ఫ్యామిలీ మరి ఎలాగా వాళ్ళ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎలా క్రియేట్ చేస్తారు, వాళ్ళు ఎలా సర్వే అవుతారు? అంత సాక్రిఫైస్ చేసి, అంత కంట్రోల్ చేసుకుంటూ, అంత కష్టపడుతూ అంత లోన్ తీసి కట్టవలసిన అవసరం ఉందా అనేది ఫస్ట్ ఆలోచించాలి. సార్, ఫస్ట్ ఎప్పుడైనా నా అభిప్రాయం ఎప్పుడు ఏం చెప్తానంటే సార్, వెల్త్ క్రియేషన్ ఉండాలి. వెల్త్ క్రియేషన్ ఒక ఎస్ఐపి అనేది స్టార్ట్ చేస్తూ ఉండాలి. అది వెళ్తూ ఉండాలి. ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడూ ఉండాలి. ఓకే, అది కాకుండా మోస్ట్లీ ఆ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ ఏదైతే రెగ్యులర్గా వెళ్తున్నాయో అది కంఫర్ట్ లెవెల్లో ఉండాలి. ఓకే, అది లేకుండా మనం ఒక ఇల్లు లోన్ తీసి ఇల్లు కొంటే ఆ సౌండ్ డిసిషన్ అనేది నేను అన్నాను. ఎందుకంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్. మీకు ఇల్లు లేకపోయినా మీరు బతకగలరు ఇఫ్ యూ హ్యావ్ వెల్త్. రైట్. సో ఎక్కడో ఒక రెంట్ తీసుకోవచ్చు, లేకపోతే మీకు ఒక ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైనా మీ వెల్త్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో ఒక ఆపర్చునిటీ ఉంటుంది, డైరెక్ట్గా మీరు తక్కువలోనే కొనవచ్చు. బట్ ప్రొవైడెడ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏరియా, ఆబ్వియస్గా ఉంటుంది అది. సో సార్, జనరల్గా ఎవరికి బయింగ్ హోమ్ లోన్లో తీసుకుంటూ కొన్నాం, ఎవరికి సూటబుల్ అని మాట్లాడుకుంటే ఒక స్టేబుల్ ఇన్కమ్, ఒక జాబ్, బిజినెస్ క్యాష్ ఫ్లో ఉన్న. ఓకే, రైట్. తర్వాత ఈఎంఐ జనరల్గా కొనేటప్పుడు మనం ఇందాక చెప్పాను కదా సార్, ₹1,00,000 తీసుకుంటే ₹1,00,000 శాలరీ అయితే ₹1,00,00,000 లోన్ తీసుకుంటారు, ఫ్లాట్ తీసుకుంటారని. అక్కడ వాళ్ళ స్ట్రాటజీ ఎలాగ ఉండాలంటే 40% షుడ్ బి దేర్ ఈఎంఐ.
మీరు మొత్తం 90% ఈఎంఐ కింద కన్వర్ట్ చేస్తే యూ కెన్ నాట్ క్రియేట్ వెల్త్ ఫర్ యువర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ గోల్స్. సర్వే అవ్వడం కూడా కష్టం. పోనీ ఇంకేదో ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ అవుతుంది అనుకుందాం సర్వే అవ్వడానికి. బట్ వాట్ అబౌట్ యువర్ గోల్స్? లాంగ్ టర్మ్ రిటైర్మెంట్ గోల్స్, యువర్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గోల్స్ అండ్ యువర్ చిల్డ్రన్ మ్యారేజ్ గోల్స్, అవన్నీ మీ ప్లాన్ చేసుకోకుండా ఒక ఇల్లు ఉంటే సరిపోదు కదా. ఇప్పుడు మనం చూసుకుంటే సార్ చాలా మంది ఫ్లాట్స్ కొనేసి ఇన్వెస్ట్మెంట్ కింద కొనేసి పడేస్తున్నారు. అమ్మాలన్నప్పుడు అమ్మలేకపోతున్నారు. క్యాష్ లిక్విడిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కోవిడ్ సినారియోలో చూసినప్పుడు డబ్బులు కావాల్సిన వాళ్ళు చాలా మంది డబ్బులు ఎవరి దొరకలేదు, ఇల్లు అమ్మాలన్నా అమ్మలేకపోయారు. సో వెల్త్ క్రియేట్ చేయకపోతే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం సస్టైన్ అవ్వలేం. సో యూ షుడ్ ప్లాన్ బోత్. బట్ లోన్ షుడ్ బి సమ్వేర్ అరౌండ్ 40% వరకే ఉండాలి మీ శాలరీ మీద, నాట్ 90-80%. సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటూ ఒక ఎమర్జెన్సీ ఫండ్ కూడా మనం 6 months క్రియేట్ చేసుకుంటూ ఎప్పుడు ఈ లోన్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి. సార్ ఇంకోటి ఏంటంటే సార్, నేను ఇందాక మాట్లాడాను కదా, ఒక 7 to 10 years ఒకవేళ ఆ ఇంట్లో ఉంటానంటేనే ప్లాన్ ఫర్ ఏ లో హౌస్ విత్ లోన్. బట్ నాట్ 70-80%, 40%, 35% ఆఫ్ లోన్. మిగతాది యూ ట్రై టు పే ఇట్ ఆఫ్. అండ్ మనం జనరల్ గా లోన్ 20 years తీసుకుంటారు. ఆ 20 years ని మనం తీసుకునేది 20 years తీసుకోండి, బట్ ట్రై టు క్లోజ్ దట్ లోన్ విత్ ఇన్ 10 years సో దట్ యువర్ ఇంట్రెస్ట్ రేట్ విల్ కమ్ డౌన్. సో మీరు ₹1 కోటి తీసుకున్నారు, అది 10 years లో కానీ మీరు కంప్లీట్ చేశారనుకోండి, మీ 2 కోట్లు కట్టవలసిన అవసరం ఉండదు. సో యూ విల్ రెడ్యూస్ యువర్ ఇంట్రెస్ట్ రేట్. అలాంటి డబ్బులు మనం యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ సమ్ అదర్ గోల్. ఓకే. సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్తే సార్, ప్రతి ఒక్కరూ ఒక ఇల్లు అనేది అవసరం ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర కొనాలి ఇల్లు లేనప్పుడు, మనం అక్కడ ఉంటానన్నప్పుడు. అంతేగాని ఇన్వెస్ట్మెంట్ పరంగా డూ నాట్ కీప్ బయింగ్ హౌసెస్ అక్రాస్ థింగ్. లోన్ అనేది ప్రతి ఒక్కరూ తీసుకునే కొంటారు. ఎందుకంటే వెదర్ ఇట్ కెన్ బి ఎ టాక్సేషన్ పర్పస్ ఆర్ మేబీ దే డోంట్ హ్యావ్ ఇనఫ్ మనీ. సో డౌన్ పేమెంట్ ఏదైతే ఉందో మళ్ళీ లోన్కి వెళ్ళకుండా అదైనా కనీసం ప్లాన్ చేసుకుంటూ ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మనం ముందుకెళ్ళండి. ప్లస్ ఒక అప్పటికే ఎక్కువ డబ్బులు ఉంది అనుకుంటే డౌన్ పేమెంట్ ఎక్కువ చేసి లోన్ తగ్గించుకుని 10 years టైంలో 20 years కాబట్టి 10 years లోపటే ప్లాన్ చేసుకుంటూ బై ఎ గుడ్ హౌస్ అండ్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే సార్, ఈ ఇల్లు కొనడం అనేది సెక్యూరిటీ కింద ఫీల్ అవుతారు, ఒక ఎమోషన్ కింద ఫీల్ అవుతారు. బట్ బియాండ్ దట్ మనం చూడవలసింది ఏంటంటే, ఒక ఇల్లు లేకపోయినా, ఒక ఎమోషన్ ఇది లేకపోయినా, మన దగ్గర వెల్త్ ఉంటే పాసిబుల్ అయిపోతుంది. వీ కెన్ లీడ్ ఎ వెరీ హ్యాపీ లైఫ్. బట్ ఎమోషనల్ గా ఒక ఇల్లుంటేనే సెక్యూర్డ్ అని అనుకోకుండా అలా బర్డన్ తీసుకుంటూ మీరు లోన్ ఎక్కువ తీసుకుని వెళ్ళారంటే దే విల్ బి టైమ్ వేర్ ఒక సమయం వస్తుంది, అప్పుడు మీరు కట్టలేని సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, మళ్ళీ యూ విల్ థింక్ ఆఫ్ సెల్లింగ్ దట్ హౌస్. అది అమ్మేసి లోన్ క్రియేట్ చేసేసి ఏదో వస్తే డబ్బులు వస్తే మిగిల్చుకుందాం, లేదంటే ఇంకా అంతే, ఇంకేం ఉండదు. సో అప్పుడు వెల్త్ క్రియేషన్ ఉండదు, ఇదేం ఉండదు. యూ వేస్టెడ్ దట్ 10 to 15 years ఆఫ్ టైం. సో యూ హ్యావ్ టు ప్లాన్ బోత్ సైమల్టేనియస్లీ. ఒక బెటర్ లిక్విడిటీ ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇప్పుడు మనం డైవర్సిఫైడ్ అంటాం కదా, మ్యూచువల్ ఫండ్స్ లోనే డైవర్సిఫికేషన్ కాదు, ఇలాగ అసెట్ క్లాసెస్ లో కూడా డైవర్సిఫై చేయమని చెప్తాం. గోల్డ్ అంటాము, ఈక్విటీ అంటాం, డెట్ అంటాం. హౌస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్. బట్ ఇక్కడ డైవర్సిఫై చేయకుండా మీరు ఏం చేస్తారు, మొత్తం డబ్బులు తీసుకుని వెళ్ళి ఇంట్లోనే పెడుతున్నారు. యూఆర్ నాట్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎనీ అదర్ అసెట్ క్లాసెస్ వేర్ యూ హ్యావ్ లిక్విడిటీ. ఈ అప్రోచ్ అనేది, ఐడియల్ అప్రోచ్ అనేది బ్యాలెన్స్డ్ గా ప్లాన్ చేసుకుంటూ ఒక ఇల్లు అనేది లోన్, రీజనబుల్ లోన్ లో తీసుకుంటూ ప్లాన్ చేసుకుంటే మనం విత్ లెస్సర్ ఇంట్రెస్ట్ వీ విల్ బి ఏబుల్ టు బై ఎ హౌస్. అది కూడా మనము 20 years అనుకుంటే 10 years లో క్లియర్ చేసేస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ అనేది మిగిలిపోతుంది. సో నైస్ సార్. అండ్ మీరు చెప్పిన ఆలోచన బట్టి, సో వితౌట్ లోన్ తో ఎప్పుడు హౌస్ కొనకూడదు, విత్ లోన్ తో కొన్నామంటే దానివల్ల మనం చెప్పక్కర్లేదు చాందిక్య గారు, అది ఆటోమేటిక్ గా లోన్ తోనే కొంటారు. కాకపోతే మనం డౌన్ పేమెంట్ ఎంత చేస్తున్నామో, ఎంత ఫాస్ట్ గా మనం క్లియర్ చేయగలం అనేది ఒక స్ట్రాటజీ ఉండాలి, ప్లానింగ్ ఉండాలి. అది చేసుకుంటే దే విల్ బి ఎ హ్యాపీ ఫ్యామిలీ విత్ దేర్ ఓన్ హోమ్, స్వీట్ హోమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.